ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. కేసీఆర్ జగిత్యాలలో సభ, సీఎం రేవంత్ రెడ్డి గారు భూపాలపల్లిలో సభ పెట్టడం, అక్కడ ఒకరి మీద ఒకరు పోటీ పడడం కూడా జరిగింది. ఎందుకంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పర్యటించారు. అక్కడ రెండో విడత రైతు భరోసా నిధులను కూడా విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్తున్నారు, కేసీఆర్కు ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వను 2029 ఎలక్షన్లో. భూపాలపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన సవాల్ కూడా విసిరాడు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేస్తూ 2034 వరకు కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని, జీవన్ రెడ్డి బీఆర్ఎస్ చేరికను మూర్ఖత్వంగా అభివర్ణించాడు. సీనియర్ జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్లో చేరడం ఆయన మూర్ఖత్వం అని అన్నాడు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్కు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తానని, 2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యక్తం చేశారండి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి గారి పర్యటన జరిగింది. అక్కడ కాటారం మండలం నస్తూరుపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని సభా వేదిక నుంచి రెండో విడత రైతు భరోసా నిధులను కూడా విడుదల చేశారు. అనంతరం సభను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రసంగించారు. దేశంలోనే రైతులకు ఉచిత విద్యుత్ అందజేసిన తొలి పార్టీ కాంగ్రెస్ అని గుర్తు చేశారు. కేసీఆర్ 2029 ఎన్నికల్లో నువ్వో నేనో తేల్చుకుందామంటూ సీఎం సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్కు కనీస ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తానని, లేకపోతే తన పేరు మార్చుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు పాలించి లూటీ చేసిన కేసీఆర్ను ఉరి తీసినా తప్పు లేదన్నారు. ప్రజాస్వామ్యం అనేది లేకుంటే కేసీఆర్ను అడవిలో చెట్టుకు ఉరితీసి వారిని నిజాం పాలన ఉంటే కేసీఆర్ను మొత్తం కక్కించేవారన్నారు. కేసీఆర్ను పాపాల భైరుడిగా అభివర్ణిస్తూ రేవంత్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించాడు. ఇంకా చూసుకుంటా పోతే రేవంత్ రెడ్డి గారు నిన్న భూపాలపల్లి జిల్లా పర్యటనలో చాలా చేశారండి. 45,11,947 మంది రైతులకు 2,206 కోట్లు రైతు భరోసా రెండో విడత విడుదలను సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేశారు. ఎంతంటే 45,11,947 మంది రైతులకు 2,206 కోట్లు రైతు భరోసా రెండో విడత విడుదల చేశారు. అలాగే ఇంకా మేడిగడ్డ వద్ద కూడా అక్కడ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. బ్యారేజ్ను సందర్శించిన ముఖ్యమంత్రి ప్లస్ నవంబర్ ఆఖరి నాటికి డిజైన్లకు సిడబ్ల్యూసి ఆమోదము అని అధికారులు కూడా చెప్తున్నారు. మేడిగడ్డి బ్యారేజ్ వద్ద చేసే ప్రతి పరీక్షను 1కి 2 సార్లు నిర్ధారణ చేసుకొని ముందుడికి వేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. సమస్యను అర్థం చేసుకోవడమే సగం పరిష్కారమని మేడిగడ్డ, అన్నారము, సుందిండ్ల లోపాలపై ఎలా ముందుకెళ్లాలో స్పష్టత వచ్చిందని, సమస్యను అర్థం చేసుకోవడమే సగం పరిష్కారమని అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అలాగే కాళేశ్వరం గుడిలోని నంది విగ్రహం ద్వారా అక్కడ దర్శనం చేసుకున్నారు. రేవంత్ రెడ్డి గారితో పాటు శ్రీధరబాబు, పొంగిలేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రధాన ఆలయం, శుభానంద ఆలయాల రాతి నిర్మాణాలకు భూమి పూజ చేస్తున్న రేవంత్ రెడ్డి గారు అక్కడ అందరూ కూడా పొంగిలేటి గారు, లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ గారు, వివేక్, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అట్లాగే 198 కోట్లతో కాళేశ్వరం ఆలయ పునర్నిర్మాణం భూమి పూజ చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇంకా మాట కూడా ఏమన్నారంటే, బరాసకు ప్రతిపక్ష హోదా కూడా దక్కనీయము, రైతు సంక్షేమమే మా విధానమని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. రైతు సంక్షేమం కాంగ్రెస్ నినాదం విధానం. వైఎస్ సేవల నుంచి ఇస్తాపురం వరకు పాదయాత్ర చేసి దేశంలోని మొదటిసారి ఉచిత విద్యుత్తును ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచారు. మన్మోహన్ సింగ్ ఒక కలంతో పాటు 72,000 కోట్లు రుణమాఫీ చేశారు.
నేను ములుగు నుంచి బట్టి విక్రమార్క ఆదిలాబాద్ జిల్లా నుంచి పాదయాత్రలు చేసి రైతులకు రుణ హామీ ఇచ్చి నెరవేర్చాము. రైతు భరోసా ద్వారా వారి కళ్ళల్లో ఆనందం అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకు మేము అన్ని ఉద్యోగాలు ఇచ్చాము, చాలా డెవలప్ చేశాము, కానీ 10 ఏళ్ల పాలలో కేసీఆర్ గారు ఏం చేశారు? కుంభకోణాలు అవి తప్ప. ఎందుకంటే ఇంకా ఏం చెప్తున్నాడంటే మన రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్తున్నాడు, జీవన్ రెడ్డి చరిత్ర తెలుసు, కేసీఆర్ ఎందుకు రావాలో పార్టీ మారుతున్న పెద్ద మనిషి జీవన్ రెడ్డి చెప్పాలి, ఆయన చరిత్ర మచ్చలన్నీ నాకు తెలుసు. జీవన్ రెడ్డికి 1983లో ఎన్టీఆర్ టికెట్ ఇచ్చి మంత్రి పదవిని చేస్తే ఆయనకి ఎన్నుపోటు పొడిచి నారాయణల భాస్కరరావు పట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారు. 40 ఏళ్లలో 14 సార్లు కాంగ్రెస్ బీఫార్మ్ ఇచ్చి గౌరవించింది, ఓడిపోయిన పదవులు ఇచ్చింది. 20 ఏళ్ళు మేమే. మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇంకా నెక్స్ట్ వచ్చేది కూడా మా గవర్నమెంటే అని చెప్తున్నారు. ఏమరంటే ఆర్థిక ఇబ్బందులు ఉబ్బన్నటికీ రైతు భరోసా కింద నిధులు విడుదల చేశాం. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని అనేది కూడా తెలుస్తుంది. విధ్వంసం సృష్టించే సరిచేసే పనిలో ఉన్నాం. గత పాలకులు విధ్వంసం చేశారు, మేము దాన్ని సరిదిద్దే ఎదుర్కొన్నాం అనేది కూడా చెప్తున్నారు. ఇంకా ఫిరాయింపులకు పితామహుడు కేసీఆరేను, పార్టీ ఫిరాయింపులు పితామహుడు కేసీఆరేను, పక్కనే ఉన్న అసెంబ్లీకి రాని నాయకుడు, ఒకరి పార్టీలో చేరతానంటే దూరాన్ని లెక్క చేయక బయలుదేరారు. ప్రజా సమస్యలు ఇబ్బందులను చూసేందుకు వెళ్ళిన వారు వ్యక్తిగత పనులకు ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని సీతక్క గారు, శ్రీధర్ బాబు గారు, అట్లే తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చెప్పారు. అదేవిధంగా ఏం చెప్పారంటే కాళేశ్వరంపై సిబిఐ విచారణకు 2వ లేఖ రాశాను అనేది కూడా చెప్తున్నారు. ఎందుకంటే కాళేశ్వరం చాలా ఏందని లోపాలు ఉన్నాయని, 2020లోనే మేడిగడ్డ బ్యారేజ్లో లీకులు నిర్మాణ లోపాలు ఉన్నాయని అప్పటి ఇంజనీర్లు ఎల్ఎన్టీ కంపెనీకి లేఖలు రాశారనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారండి, భరాసాకు ప్రతిపక్ష హోదా కూడా దక్కనీయమో. ఎందుకంటే భరాసాకు ప్రతిపక్ష హోదా కూడా దక్కనీయమనేది కూడా చెప్తున్నారు. 2034 వరకు మాదే అధికారం, 40 ఏళ్ల పాటు పదవులు ఇస్తే జీవన్ రెడ్డి కాంగ్రెస్ను మోసం చేశాడని, 2 విడతల్లో రైతు భరోసాకి 5,700 కోట్లు ఇచ్చామని, వచ్చే నెలలో మరో 3,300 కోట్లు ఇస్తామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కాళేశ్వరంపై సిబిఐ విచారణకు 2వ లేఖ రాశా, చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేస్తామని కేంద్రానికి చెప్పా, విచారణ అడ్డుకునేందుకు ఢిల్లీకి హరీష్ వినోద్ కుమార్ వెళ్ళారని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్కు ప్రతిపక్ష హోదా కూడా రానినని, ఎందుకంటే మేము ఇన్ని ఉద్యోగాలు వచ్చి ఇంత డెవలప్ చేస్తూ ఉంటే మా మీద బాధపడుతున్నాడని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అందుకే వచ్చే ఎలక్షన్లో కేసీఆర్కు ప్రతిపక్ష హోదా కూడా రాదనేది కూడా చెప్తున్నారు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో భరాసకు ప్రతిపక్ష హోదా దక్కకుండా చేస్తాం, కార్యకర్తల సాక్షిగా ఇదే నా సవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ప్రజాపాలన పోవాలని ఒక పెద్ద మనిషి అంటున్నారని, ఫామ్ హౌస్లో పండుకున్న ఆయన మళ్ళీ ఎందుకు రావాలని అన్నారు. లక్షల మంది కాంగ్రెస్ జెండా మోస్తే ఈ ప్రభుత్వం వచ్చిందన్నారు. 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకు, రుణమాఫీ చేసినందుకు ఈ ప్రభుత్వం పోవాలా అని ప్రశ్నించారు. సోమవారం జయశంకర్ భూపాల జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ మీద రెచ్చిపోయారు. ఎందుకంటే ప్రసంగం కూడా కేసీఆర్ను ఉద్దేశించి ఫామ్ హౌస్లో పండుకునే పెద్ద ఆయన మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటారా, 2వ విడత నిధులతో ఉద్యోగాలతో మేము తెలంగాణను అభివృద్ధి చేస్తూ ఉంటే మా మీద బాధపడుతున్నారని కేసీఆర్కు ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇదేనండి రేవంత్ రెడ్డి గారు భూపాలపల్లిలో పర్యటన, అట్లాగే కేసీఆర్ పర్యటన కూడా జగిత్యాల, అది కూడా వీడియో చేశాం. కాబట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.